భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సైబరాబాద్లో రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, బేగంపేట్, పారడైజ్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. అటు ఉప్పల్, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్లలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వరద నీరు రోడ్లపైకి చేరడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తమవుతోంది. అటు వర్షాన్ని క్యాష్ చేసుకుని క్యాబ్ డ్రైవర్లు రేట్లు దారుణంగా పెంచేశారు. 40 నుంచి 50% రేట్లు పెంచినట్లు తెలుస్తోంది. భారీ ట్రాఫిక్ జామ్తో ఐటీ సంస్థలకు సైబరాబాద్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని సూచించారు. భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సైబరాబాద్లో రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, బేగంపేట్, పారడైజ్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. అటు ఉప్పల్, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వరద నీరు రోడ్లపైకి చేరడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తమవుతోంది. అటు వర్షాన్ని క్యాష్ చేసుకుని క్యాబ్ డ్రైవర్లు రేట్లు దారుణంగా పెంచేశారు. 40 నుంచి 50% రేట్లు పెంచినట్లు తెలుస్తోంది. భారీ ట్రాఫిక్ జామ్తో ఐటీ సంస్థలకు సైబరాబాద్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని సూచించారు. భారీ వర్షంతో హైదరాబాద్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ అస్తవ్యస్తం అయిపోయింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీల్, ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఇటు ట్రాఫిక్ ఇబ్బంది ఎక్కువ ఉన్నట్టు చెప్పుకోవాలి. ముఖ్యంగా సైబరాబాద్ ఐటీ కారిడార్లు అయితే ఉదయం 8 గంటల నుంచి ప్రస్తుతానికి వరకు కూడా ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాయదుర్గంతో పాటు ఇటు హైటెక్ సిటీ, అదేవిధంగా మాదాపూర్, జూబ్లీ చెక్ పోస్ట్, జూబ్లీ హిల్స్, అదేవిధంగా చాలా చోట్ల కొండాపూర్ ఏరియాలో కూడా ప్రస్తుతానికైతే ట్రాఫిక్ ఇబ్బంది కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి కూడా చిరుజలతో చాలా చోట్ల వర్షం పడింది. కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం పడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏడాది హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా గడిచిన కొద్ది రోజులుగా వర్షం కారణంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా ప్రస్తుతానికైతే వాహనాలదారులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ లో ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్, అదేవిధంగా రాయదుర్గం ఏరియాలో కూడా ప్రస్తుతానికి 2 కిలోమీటర్ల పైగా ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా వీటికి తోడు మరొక 3 రోజుల పాటు కూడా హైదరాబాద్ అంతటా ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ఇటు ఐటీ కంపెనీలకి సైబరాబాద్ కమిషనర్ కూడా ఒక విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫర్ హోమ్ చేసుకునేందుకు ఐటీ ఉద్యోగులకు అనుమతి ఇవ్వాలంటూ కూడా వారికి సూచన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 2 రోజులుగా ముఖ్యంగా నిన్న చాలా చోట్ల సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా 10 కిలోమీటర్ల కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాజాగా అనూహ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం పడటం, ముఖ్యంగా సైబరాబాద్ ఎప్పుడైనా వర్షం పడినా కూడా సైబరాబాద్ లో సుమారుగా 5 నుంచి 10 కిలోమీటర్ల పైగా ట్రాఫిక్ ఏర్పడుతుంది. తాజాగా ఈ రోజు కురిసిన వర్షం కారణంగా కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చాలా చోట్ల కూడా వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుని ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే కిరణ్. భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సైబరాబాద్లో రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, బేగంపేట్, పారడైజ్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. అటు ఉప్పల్, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వరద నీరు రోడ్లపైకి చేరడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తమవుతోంది. అటు వర్షాన్ని క్యాష్ చేసుకుని క్యాబ్ డ్రైవర్లు రేట్లు దారుణంగా పెంచేశారు. 40 నుంచి 50% రేట్లు పెంచినట్లు తెలుస్తోంది. భారీ ట్రాఫిక్ జామ్తో ఐటీ సంస్థలకు సైబరాబాద్ పోలీసులు అడ్వైజ్ జారీ చేశారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని సూచించారు.